హాయ్ అండి, నమస్తే మిత్రులంతా బాగున్నారు కదా. మీ సుస్వరవాణిలో బాగుందండి. వేసవి వచ్చేస్తున్నాం కానీ మామిడికాయలు, ఆవకాయ పచ్చళ్ళు గుర్తొచ్చేస్తాయి కదా. వాటికి ఇంకా టైం ఉందని ఈ లోపలే చిటుకు పుటుకు లాంటి చిన్న చిన్న పచ్చళ్ళు పెట్టుకుంటాం. అలాగే మా ఇంట్లో కూడా కొన్ని పచ్చళ్ళు చేస్తాం. అలాంటి వాటిలో ఈ కాలంలో బాగా దొరికే, ప్రతి ఇంట్లోనూ ఇష్టపడే ఒక కాయ చిక్కుడుకాయ. కొన్ని అనారోగ్య చిక్కులు, మానసిక ఒత్తిళ్లు, జీర్ణ సమస్యలు దరిచేరనివ్వని, డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతూ, అధిక బరువుని తగ్గించడానికి మెడిసిన్లా పనిచేస్తూ, ప్రెగ్నెన్సీతో ఉన్నవారికి లోపల శిశువు అవయవాలు, మెదడు, నరాల అభివృద్ధి చేస్తూ, హిమోగ్లోబిన్ని పెంచుతూ, కాన్స్టిపేషన్ సమస్యని దూరం చేస్తూ, లివర్ని శుభ్రం చేస్తూ, గుండెని ఆరోగ్యంగా ఉంచుతూ, వృద్ధాప్యంలో వచ్చే సమస్యలని నివారిస్తూ, మనం హ్యాపీగా ఉండడానికి డోపమైన్ని విడుదల చేస్తూ, ఇన్ని పాత్రల్ని చక్కగా పోషించే చిక్కుడుకాయల చిట్టి పచ్చడి చూసేయండి. చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి కాసేపు. తర్వాత ముందు వెంగ భాగాలు కట్ చేసుకోవాలి. మీరు ఇలా తీసేసారనుకోండి, ఈ మధ్యలో లేయర్ వచ్చేసి కాయ ఇడిపోతుంది. కాబట్టి అటు ఇటు కట్ చేసుకుని చివర మొదలు పెద్ద కాయ అయితే ఇలా 2 ముక్కలు వేసుకోవాలి. అదే చిన్నకాయ అనుకోండి, అలాగే వేసేసుకోవచ్చు అన్నమాట. చిక్కుడుకాయ పచ్చడికి కావాల్సినవి: చింతపండు, కారం, ఉప్పు, పసుపు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, నూనె. అంతే. అన్ని పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని చిక్కుడుకాయని ఇలా వేగించుకోవాలి నూనెలో. చింతపండుని పిక్కలన్నీ తీసేసుకుని 1 గంట ముందు కొంచెం నీళ్ళు వేసుకుని ఇలా నానబెట్టుకోవాలన్నమాట. వీటిని ఇప్పుడు గుజ్జు చేసుకుని పొయ్యి మీద పెట్టి ఉడకపెట్టుకోవాలి. అందులో జ్యూస్ మాత్రమే పడేలాగా, పైన పిప్పంతా ఉండిపోయేలాగా ఈ ట్రిక్ అన్నమాట. మనం చిక్కుడుకాయలు వేపించుకున్నాం కదా, అందులో కాస్త నూనె మిగిలింది కదా, ఆ నూనెలోనే ఈ చింతపండు గుజ్జు వేసుకుని నీరంతా పోయేలాగా బాగా ఉడకబెట్టుకోవాలి. మనకి ఎంత ఎక్కువ ఉడికితే పచ్చడి నిలవ ఉంటుంది అన్నమాట. అది ఉడికేదాకా అది తిప్పుతూనే ఉండాలి. చూడండి, మనం వేసిన నూనె అంతా పైకి వచ్చేసింది, అంటే దీనిలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని మనం దించేసుకోవచ్చు. స్టవ్ కట్టేసి నూనె మొత్తం సెపరేట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఉడికిపోయినట్టు అర్థం. దింపేసుకోవడమే. ఇట్లా ఏం కావాలో చూసాం కదా. సెకండ్ పార్ట్లో వేగించుకున్న చిక్కుడుకాయలు, చింతపండు గుజ్జు తీసుకుని నూనెలో ఉడికించుకున్న చింతపండు గుజ్జు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేపించి పౌడర్ చేసుకోవాలి. ఇదిగో గిన్నె తీసుకుని అందులో వేగించుకున్న చిక్కుడుకాయను వేసేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, సరిపడినంత పౌడర్ వేసుకోవాలి. తర్వాత మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో చిక్కుడుకాయలు పులుపురు సరిపడగా చింతపండు గుజ్జుని వేసుకోవాలి. ఇప్పుడు దీనికి నూనె వేసుకోవాలి. దీనిలో ఇప్పుడు అంతా ఏం పట్టదు, మళ్ళీ మనం తాలింపు వేసుకుంటాం కదా, దానికోసం కొద్దిగా ఉంచు. సరిపడినంత నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. చిక్కుడు ముక్కలకి అన్నీ బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. తింటుంటే పుల్ల పుల్లగా, కారం కారంగా బాగుంటుంది. దీనిలో మనం ఏ తడి తగలలేదు కాబట్టి 2-3 నెలలు చక్కగా నిల్వ ఉంటుంది. తడి చేతి తగలకుండా ఉంటాయి. ఇది బాగా కలుపుకున్న తర్వాత తాలింపు వేసుకుందాం. పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేసి అది కాస్త వేడెక్కాక మిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఆవాలు, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని నీళ్ళు లేకుండా బాగా వేగించుకోవాలి. ఎల్లుల్లిపాయలు ముక్కలు చేసుకుని వేసుకోవాలి.
జీలకర్ర, తాలింపు మొత్తం ఇలా దగ్గరకు వచ్చేలాగా వేగించుకోవాలి. స్టవ్ కట్టేసుకుని దించేసుకోవాలి. ఇప్పుడు వేగించుకున్న ఈ తాలింపులోకి అన్నీ కలుపుకుని పెట్టుకున్న చిక్కుడుకాయల మిశ్రమాన్ని వేసుకుని పచ్చడంతా బాగా కలుపుకుని ఒక అరగంట పక్కకు పెట్టుకుంటే పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి తీసుకుని తడి తగలకుండా చూసుకుంటే 3 నెలలు చక్కగా వాడుకోవచ్చు. పచ్చడి మాత్రం చాలా రుచిగా ఉంటుందండి. మా ఇంట్లో ప్రతి సంవత్సరం ఈ సీజన్లో ఈ పచ్చడి చేసుకుంటాం. ఒకసారి ట్రై చేసి చూడండి. ఘాటు ఎక్కువ ఉండదు కాబట్టి పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు మరి. నమస్తే.